నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మనలో చాలామంది ఒక పర్సన్ని చూసారు అంటే ఫ్యానిజం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది మీద, కొంతమందికి ఇంకొంతమంది మీద, కొంతమందికి ఒక పర్సన్ సర్టైన్ ఒక పర్సన్ మీద ఎక్కువగా ఫ్యానిజం అనేది చూపిస్తూ ఉంటారు. అసలు ఈ అభిమానం ఒక పర్సన్ మీద ఎలా పెంచుకుంటూ ఉంటారు? మనకి ఆ పర్సన్తో ఒక ఇంటరాక్షన్ ఉండదు. ఆ పర్సన్ని ఓన్లీ ఒక మోడల్గానే చూస్తూ కూడాను వాళ్ళ మీద మనం ఇంప్రెషన్ అనేది పెంచుకుంటూ ఉంటాం. అసలు ఈ అభిమానం, ఈ ఫ్యానిజం అనేది ఎందుకు మనం పెంచుకుంటూ ఉంటాం? అసలు ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంతా డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఫ్యానిజం, అభిమానం ఒక పర్సన్ మీద అసలు ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు మనకి వాళ్ళతో, కానీ ఈ సెలబ్రిటీస్ వీళ్ళందరి మీద కూడా మనకి ఒక అభిమానం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా? అంటే మీరు గమనిస్తుంటే అభిమానం అనేది ఒక వ్యక్తి మీద కలగటం సహజం అండి. కానీ ఎలాంటి వాళ్ళ వ్యక్తి మీద కలుగుతుంది? మనకి రెసిప్రోకల్ సిస్టమ్ ఉన్నప్పుడు. జనరల్గా మీరు నాతో మాట్లాడుతూ ఉంటారు, నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, కొన్ని అభిప్రాయాలు కలుస్తాయి. అలాంటప్పుడు ఒకరి పట్ల ఒకరికి అభిమానం వస్తుంది, ఒక లైక్ మైండెడ్నెస్ వస్తుంది. మనం ఏదో కొన్ని పాయింట్స్ నాకు నచ్చుతాయి మీలో, సో నేను మిమ్మల్ని అభిమానిస్తాను. మీరు నాలో ఏదో కొన్ని పాయింట్స్ నచ్చుతాయి, మీరు అభిమానిస్తారు. ఇది కరెక్ట్, ఓకే, బాగుంది. అసలు నేను మిమ్మల్ని లైఫ్లో ఎప్పుడూ చూడను, మీకు నాకు ముఖపరిచయం లేదు. అవును. కానీ నేను మాత్రం మిమ్మల్ని విపరీతంగా అభిమానిస్తూనే ఉంటాను అనమాట. దీన్నే సైకాలజీలో పారా రిలేషన్షిప్ అంటారండి. పారా రిలేషన్షిప్ అంటారు. అంటే ఎటువంటి పరిచయం లేకుండా, రెసిప్రోకల్ సిస్టమ్ లేకుండా ఒక వ్యక్తిని అభిమానించడం అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఏంటండి, అభిమానం ఉండటంలో తప్పు లేదండి. అది సహజంగా మనకి లైఫ్లో ఒక్కొక్కరిని అభిమానిస్తూ ఉంటాము. అది స్పోర్ట్స్లో కావచ్చు, లేదు అంటే మీరు మీడియా రంగంలో కావచ్చు, లేదా పాలిటిక్స్లో కావచ్చు. మనకి కొంత వ్యక్తులు వాళ్ళ లక్షణాలు వస్తాయి, లేదా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, వాళ్ళ ఐడియాలజీ నచ్చొచ్చు, మనం అభిమానిస్తూ ఉంటాము. ఓకే అండి. కానీ దీంతో ఎప్పుడు సమస్య వస్తుందంటే, ఈ అభిమానం కొంచెం పై స్థాయికి వెళ్ళిపోతే, కొద్దిగా పై స్థాయికి వెళ్ళినప్పుడు. అందుకే దీనికి ఒక లైన్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్యాన్సిజం, నేను అభిమానిస్తాను, తప్పలేదు. అప్పుడు నేనేం చేస్తాను, మీకు ఒకవేళ నేను మీకు అభిమాని అయితే మీ యొక్క అప్డేట్స్ని ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాను. మీరు ఏం చేస్తూ ఉంటారు, ఏంటి తెలుసుకుంటూ ఉంటాను. అది ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాను. లేదంటే దాని మీద గాసిప్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్ లెవెల్, నాకు అది ఎంటర్టైన్మెంట్ పర్సనల్గా. ఆ లెవెల్ వరకు ఇబ్బంది లేదండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతామన్నమాట. ఇది పారా సోషల్ రిలేషన్షిప్ అంటారు. ఈ పారా సోషల్ రిలేషన్షిప్లో అంటే కంపల్సివ్ ఉంటుంది. సో ప్రతిరోజు ఇంకా నేను మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అంటే మీ లైఫ్లో వచ్చే ప్రతిదీ నాకు ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. మీ లైఫ్లో సక్సెస్ వస్తే నేను సంతోషపడిపోతాను. వాస్తవం చెప్పాలంటే నాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఆ సక్సెస్ వల్ల నా జీవితంలో వచ్చే మార్పు ఏమీ లేదు. కానీ నేను ఎగిరి గంతులు వేసేస్తాను అనమాట మీరు సక్సెస్ వస్తే. లేదు, మీ లైఫ్లో ఏదైనా డౌన్ఫాల్ వచ్చింది, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, మీకంటే ఎక్కువ నేను బాధపడిపోతా. మీరన్నా కొద్దిగా సంతోషంగా ఉంటారేమో, కానీ కొంత దాన్ని కోప్ చేసి ఉంటారు, అంతకంటే ఎక్కువ నేను బాధపడిపోతాను. ఇక్కడ దానివల్ల నాకు వచ్చే సమస్య కూడా ఏం లేదు. మీ లైఫ్లో వచ్చే డౌన్ఫాల్ వల్ల నా లైఫ్లో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం లేదు. కానీ నేను ఊహించేసుకుంటాను, ఏదో అయిపోతుంది అంటే అవతల వ్యక్తి సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, అవతల వ్యక్తి దుఃఖంగా ఉంటే నేను దుఃఖంగా ఉంటున్నాను. అంటే కంపల్సివ్, ఇంకా పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటామండి. నెక్స్ట్ అంటే సెలబ్రిటీ సిండ్రోమ్ అంటారండి. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఇంకా పూర్తిగా అసలు ఇంకేంటే ఇంకా దేవుడు, లేదంటే మా అన్న, లేదంటే మా అక్క, ఈ టైప్ ఆఫ్ ఉంటుందన్నమాట. పోనీ ఇలా అనుకుంటే పర్లేదు, వాళ్ళతో మనకి ఏదైనా ఇంటరాక్షన్ ఉండి అంత అభిమానం చూపిస్తే పర్లేదు, వాళ్ళు కూడా మన మీద చూపిస్తున్నారు, మనం చూపించవచ్చు. కానీ ఇలాంటి టైప్ ఆఫ్ పీపుల్లో 100కి 90% మంది కనీసం ఆ వ్యక్తిని జీవితంలో ఒకసారి కూడా చూసుండరు, కలవని కూడా కలిసి ఉండరు, ఒక షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుండరు. కానీ పిచ్చాభిమానం అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం అభిమానించాలి, మనుషులం కాబట్టి అభిమానించాలి. ఎవరిని అభిమానించాలి? మనల్ని మనం అభిమానించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు అభిమానించుకోవాలి. మిమ్మల్ని మీరు అభిమానించుకున్నప్పుడు మీకు ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, మీ మీద ఒక సానుకూల దృక్పథం ఉంటుంది, ఏం చేయాలో ఏంటని మీకు ఒక ఐడియా వస్తుంది. తరువాత మన లైఫ్లో సెలబ్రిటీస్ ఎవరండి? మన లైఫ్లో ఎవరుంటారు సెలబ్రిటీస్? ఎవరు? పేరెంట్స్. ఫస్ట్ సెలబ్రిటీ మన లైఫ్లో పేరెంట్. తల్లిదండ్రులు ఉండబట్టే నేనున్నాను, మనందరం ఉన్నాం. వాళ్ళు లేకపోతే మనం లేం కదండి. సో ఏదన్నా ఒక అభిమానించాలన్నా, ఒక పూజించాలన్నా, ఏదన్నా ఒకటి చేయాలన్నా మనం ఫస్ట్ చేయాల్సింది ఎవరికి? పేరెంట్స్ చేయాలి.
ఆ తరువాత మన యొక్క సిబ్లింగ్స్ కావచ్చు, లేదంటే స్పౌజ్ కావచ్చు. ఎందుకంటే కష్టంలోనూ నష్టంలోనూ వాళ్ళు మనతో ఉంటారు, తోడుగా ఉంటున్నారు. సో వాళ్ళని అభిమానిస్తాము, వాళ్ళకి ఏం కావాలంటే చేయొచ్చండి. మరి ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళని ఎందుకు అభిమానించాలి మనం? ఎందుకు వాళ్ళ కోసం అంత ఫ్యాషనేటెడ్గా, అంత పిచ్చిగా ఆరాధించాలి? ఇది ఎప్పుడు మనం ప్రశ్నించుకోవాలండి. ఎప్పుడైతే ఈ ప్రశ్న వస్తుందో మనలో, అప్పుడు మనం ఏంటంటే ఒక వింత వింత ఏమీ చేయకుండా ఉంటాం. మీరు చాలామంది చూస్తూ ఉంటామండి. నేను పర్సనల్గా చూశానండి. మా అదే ఒక డ్రైవర్ ఉన్నారు. తనకి మంత్కి తన శాలరీ 20,000. ఒక స్టార్ సినిమా రిలీజ్ అయితే అతను ఖర్చు పెట్టే డబ్బులు 4,000, 4,000, 3 to 4,000 పెడతామట. పాలు ఏదో పాలాభిషేకాలు ఏవో అంటారు కదండి, వీటన్ని దండలని అవన్నీ లేదా ఫ్రెండ్స్ టికెట్లని మొత్తం మీద ఒక 3-4,000 కట్టి పెట్టేస్తాడు. అంటే దాదాపుగా తన నెలవారీ జీతంలో ఒక 30%, 40% ఖర్చు పెట్టేస్తున్నాడు. మరి కుటుంబం అండి, 20,000 వచ్చే 20,000లో మీరు 4-5,000 ఇటే ఖర్చు పెడితే, 3-4,000 ఇటే ఖర్చు పెడితే మీ ఫ్యామిలీకి ఉంటాయి కదండి. తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య ఉంటారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? సో ఆ స్థాయికి వెళ్ళకూడదు. అభిమానించవచ్చు, కానీ అభిమానం ఆ స్థాయికి వెళ్ళకూడదు. మనం బాగుండాలి, మనం అభిమానించే వాళ్ళు బాగుండాలి. సో వాళ్ళలో మంచిని తీసుకుందాం. మన అభిమానించే వ్యక్తిలో ఏదో ఒక గుడ్ క్వాలిటీ ఉంటుంది, దాన్ని తీసుకుందాం, అది మనకు అన్వయించుకుందాం, మనం కూడా ఎదుగుదాం. ఎప్పుడండి మనం ఎప్పుడు పిల్లలు కానివ్వండి, ఇది చూస్తున్నాం మనం ఈరోజు టీనేజ్ పీపుల్ చూస్తున్నామండి. సోషల్ మీడియా చూస్తే మీరు అసలు చాలా భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక రకం చెప్పండి, ఒక రకమైన ఉన్మాదం. అంటే నాకు నచ్చిన హీరోని ఎవరన్నా కామెంట్ చేస్తే అసలు మీద పడిపోతున్నాము, చాలా ట్రోల్ చేసేస్తున్నాము. అది హీరో కావచ్చు, లేదంటే రాజకీయ నాయుడు కావచ్చు, లేదంటే మతం కావచ్చు, ఏదైనా. అసలు మీరు చూస్తున్నారు లేదో, అసలు సోషల్ మీడియా చూస్తుంటే ఒక్కోసారి బాధేస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఇంతకు ముందు కామెంట్స్ వెతుక్కునే వాళ్ళం, ఎందుకంటే ఎలాంటి కామెంట్ పెట్టారు అని. ఇప్పుడు కామెంట్ సెక్షన్కి కూడా వెళ్ళటానికి భయం వేస్తుంది. అది పట్టించుకోకూడదా అంటే మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఉపయోగించేస్తున్నారండి. ఆ స్థాయిలో మనకు అవసరం లేదు కదండి. ఇప్పుడు నా కుటుంబం జోలికి వస్తేనో నేను స్పందించవచ్చు. మీరు నా తండ్రి జోలికో, నా తల్లి జోలికో, లేదా నా భార్య జోలికో, నా పిల్లల జోలికో, నా బంధువుల జోలికో, నా సహోదరుల జోలికో వస్తే నేను రియాక్ట్ అవుతాను, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఎలా అయింది అంటే, ఇంట్లో వాళ్ళకి మనకు సంబంధించిన వాళ్ళని ఏమైనా అంటే పట్టించుకోకపోగా అసలు సంబంధం లేని వ్యక్తుల గురించి పోరాటాలు ఎక్కువైనాయి. అసలు మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ దగ్గర వచ్చేవాళ్ళు ఎవరండి? మీకు ఒక ఆర్థిక సాయం కావాలని చేసేవాళ్ళు ఎవరు? మీకు ఒక మాట సాయం కావాలని చేసేవాళ్ళు ఎవరు? మన చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కూడా కావచ్చు. రొటీన్ లైఫ్లో, డైలీ లైఫ్లో మన చుట్టూ ఉండే వ్యక్తులే మన బలం. మనం ఏదన్నా అభిమానించినా, ఏదైనా ఒక పని చేయాలన్నా వీళ్ళ కోసం చేయడంలో ఒక అర్థం ఉంటుందండి. కానీ ఎప్పుడు అసలు మనం చూడని వ్యక్తి, ఆశ్చర్యకరమైన విషయం అంటే చాలామంది అసలు ఆ వ్యక్తిని చూసుంటారు ఇంతవరకు. ఆ సెలబ్రిటీని ఇంతవరకు చూసుండరు, ఆ రాజకీయ నాయకుని ఇంతవరకు చూసుండరు, ఆ క్రికెటర్ని ఇంతవరకు చూసుండరు, ఆ సినిమా యాక్టర్ని ఇంతవరకు చూసుండరు. అంటే ఏమాత్రం తెలియకుండా వాళ్ళని ఎలా మేము తీసుకుంటాము, వాళ్ళ కోసం పిచ్చి పిచ్చి పనులు ఎందుకు చేయాలి? ఇది ఆలోచన రావాలండి. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కుటుంబాలు బాగుపడతాయి. అభిమానించవచ్చు కానీ ఆరాధన ఉండకూడదు. ఆరాధన ఎప్పుడు ఉండాలంటే ఎవరైతే మనకు హెల్ప్ చేస్తున్నారో, మనకు వెన్నుదన్నుగా ఉంటున్నారో ఆ స్థాయి వరకే ఉండాలి అనేది తెలుసుకున్నప్పుడు అందరూ బాగుంటారండి. ఇలాంటి అంటే ఈ విపరీతమైన ధోరణిలో ఉండవు సొసైటీలో. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.